వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం అందరం ఇన్వెస్ట్ చేస్తాం, కానీ కొన్ని సరిగ్గా పర్ఫామ్ చేయని కొన్ని ఫండ్స్ ఉన్నాయి. అలాంటి ఫండ్స్ మన దగ్గర ఉంటే మనం ఏం చేయాలి? దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం, అందులో సరిగా పర్ఫామ్ చేయని కొన్ని ఫండ్స్ ఉంటాయి. అలాంటి ఫండ్స్ కనుక మన దగ్గర ఉంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? చాలా రిలవెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అందరూ మదనపడే అంటే అంశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి పోర్ట్ఫోలియో ఉండుంటుంది, కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు మన గోల్ ఏంటి, మన పర్పస్ ఏంటి, దాన్ని బట్టి మనము కొన్ని కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఆర్ ఆ కేటగిరీలో కూడా మన రిస్క్ తగ్గట్టు కొద్దిమంది అగ్రెసివ్ కోసం తీసుకుంటారు, కొద్దిమంది మోడరేట్ కన్జర్వేటివ్ ఉంటారు, వాళ్ళ కోసం రకరకాల ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒక ఆలోచన విధానంతో మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం. బట్ ఏంటంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు పర్ఫామ్ చేయనప్పుడు, సేమ్ వే ఫండ్స్ కూడా మనం అనుకున్నట్టు పర్ఫామ్ చేయవు. సో ఒక 4 ఫండ్స్లో డివైడ్ చేసామనుకో, మనం ఎస్ఐపి పెడుతున్నాము, లంసమ్ ఇన్వెస్ట్ చేసి ఉంటాము, ఒక 3-4 ఫండ్స్లో పెట్టాము. బట్ మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ అర్లియర్ వాజ్ గుడ్, మనం పెట్టినప్పుడు బాగా ఉండింది, అందుకే మనం పెడుతున్నాం. బట్ ఆ తర్వాత బాగాలేకపోతే ఏం చేయాలనే క్వశ్చన్ క్వైట్ అ ఫ్యూ, ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ డేస్లో నాకు చాలామంది క్లయింట్స్ ఫోన్ చేసి, ఇన్ని రోజులు ఏంటంటే నెగిటివ్గా ఉంది కాబట్టి ఎవరు మాట్లాడలేదు, మార్కెట్స్ ఇప్పుడు కొంచెం టైట్ టర్న్ అవుతుంది లాస్ట్ 1 year తర్వాత, ఈజ్ ఇట్ ఎ గుడ్ టైం అని అడుగుతూ ఉన్నారు. సో అందుకే ఈ క్వశ్చన్ చాలామందికి వస్తుంది కాబట్టి మనం కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, పక్కా ఇది నార్మల్, కొన్ని ఫండ్స్ పర్ఫామ్ చేయవు, ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ పర్ఫార్మెన్స్కి గ్యారంటీ కాదు. నేను ఇంతకుముందు మంచి రిటర్న్స్ ఇచ్చాను ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో అంటే రేపు ఇస్తాననేది డిపెండ్ అయ్యేది నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పర్ఫార్మెన్స్ మీద. సో ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏమి చేయలేదు, ఇప్పుడు ఆ ఫండ్ మేనేజరు వండర్ఫుల్ కంపెనీస్ పెట్టిన సమ్హౌ ఫర్ సమ్ రీజన్ ఆ ఫండ్స్ కానీ ఆ కంపెనీస్ ఆ సెక్టార్స్ పర్ఫామ్ చేయకపోతే ఆ ఫండ్ పర్ఫామ్ చేయదు. సో అలాంటి సిచ్యువేషన్స్ క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాం. అందుకే ఇలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ కంపల్సరీ చేయాల్సింది రివ్యూ చేసుకోవాలి. ఓకే, ఇది నీ ఒక్క ఫండ్కేనా ప్రాబ్లం? ఎగ్జాంపుల్, ఒక XYZ మ్యూచువల్ ఫండ్, అది కూడా మీకు ఒక మిడ్ క్యాప్ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో ఉంది, విచ్ ఈజ్ మీరు అన్హ్యాపీగా ఉన్నారు మీరు ఇప్పుడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే రివ్యూ చేయండి, ఆ ఫండ్ కంపేర్ చేయండి ఏది ఆ కేటగిరీ ఆఫ్ ఫండ్స్తో. ఆ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో నీ ఫండ్ బాగా ఆన్ పార్ ఉందా, ఆర్ తక్కువ పర్ఫామ్ చేసిందా, ఆర్ బాగానే చేసిందా, అన్నీ అలాగే ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫండ్ ప్రాబ్లం, బట్ రాదర్ సెక్టర్ ఆర్ కేటగిరీలో ఉన్న అన్ని ఫండ్స్ ప్రాబ్లం, మార్కెట్ ప్రాబ్లం. నువ్వు అప్పుడు నీ డిసిషన్ రాంగ్ కాదు, మార్కెట్ సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి వెన్ మార్కెట్స్ పికప్ అయినప్పుడు నీ ఫండ్ కూడా పర్ఫామ్ చేస్తుంది. అలా కాకుండా మిగిలిన ఫండ్స్ బాగా పర్ఫామ్ చేసాయి కాంపిటేటివ్ ఫండ్స్, బట్ నీ ఫండ్ మాత్రం నువ్వు సెలెక్ట్ చేసిన ఇన్వెస్ట్ చేసిన ఫండే చేయలేదు. అలాంటప్పుడు మాత్రం ఎస్, దేర్ మైట్ బి ఏ ఛాన్స్ టు చూద్దాం, రివ్యూ చేసి దీన్ని తీసేద్దాం అన్నది నెక్స్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ రివ్యూ చేసుకుని కంపేర్ చేసుకోవడం. అది సొంతంగా చేయగలిగితే సొంతంగా చేయండి, లేకపోతే మీరు ఎవరి ద్వారా ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా కానీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా పెట్టారనుకోండి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీకు ఈ అనాలిసిస్ చేస్తారు. సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కనుక మనం సెప్టెంబర్ తర్వాత మనం చూసుకున్నట్టే మార్కెట్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయింది, అండ్ లాస్ట్ 2 monthsకి మార్కెట్ అనేది కొంచెం పికప్ అయింది, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి కొంచెం బ్రేక్ ఈవెన్ అయితే అయింది మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకోవాలని అంటారా? నెక్స్ట్ క్వశ్చన్ అది. సో ఇంతకుముందు రివ్యూ చేసాము, ఒక ఫండ్ పర్ఫామ్ చేయలేదు, అలాంటప్పుడు ఏంటంటే స్టిల్ మళ్ళీ చూడాల్సింది ఏంటంటే అసెస్ చేయాలి. ఇది హోల్డింగ్ పీరియడ్ మనం అనుకున్నాం 10 ఏళ్ళ వరకు అనుకున్నాం, పట్టింది 1 year కూడా కాలేదు, అప్పుడే జడ్జ్ చేస్తున్నాం, ఈజ్ ఇట్ టూ అర్లీ అనేది ఒకసారి అసెస్ చేసుకోవాలి మన పీరియడ్. లేదు, మన ఇన్వెస్ట్మెంటే 3 సంవత్సరాలు పెట్టి 1 year అయిపోయింది, ఫండ్ పర్ఫామ్ చేయలేదంటే మేబీ నీ రీథింకింగ్ కావాలి, నీ స్ట్రాటజీస్ అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు. బట్ నీది వెరీ లాంగ్ టర్మ్, 15 సంవత్సరాలు నీకు డబ్బులు అవసరం లేదు, ఈ ఫండ్ మంచిగా పర్ఫామ్ చేసింది, ఇంకా స్టిల్ రేటెడ్, బట్ సమ్హౌ 1 year బాగా చేయలేనంత మాత్రాన నీ జర్నీ 14 years 15 years ఇంకా ఉన్నప్పుడు మేబీ ఇట్స్ సమ్ టైమ్ టూ ఎర్లీ. సో అదొకటి. దెన్ థర్డ్ వచ్చేసి రీడీమ్ చేసేయాలనుకుంటే ఆర్ స్విచ్ చేయాలంటే, స్విచ్ అంటే సేమ్ ఫండ్ హౌస్లో ఇంకొక ఫండ్ కేటగిరీకి, లైక్ స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్కో ఆర్ మల్టీ క్యాప్కో ఫ్లెక్సీ క్యాప్కో పంపించడం స్విచ్ అంటాం, విత్ ఇన్ ద సేమ్ ఫండ్ హౌస్. డస్ ఇట్ మేక్ సెన్స్? దీనికన్నా మంచి ఫండ్ ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, స్విచ్ చేయాలా? లేదు, దీనికన్నా మంచి ఫండ్ కాదు, ఇదే కేటగిరీలో ఇంకో ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది వేరే కంపెనీది, అలాంటప్పుడు నువ్వు రీడీమ్ చేయాలి. రీడీమ్ చేసినప్పుడు ఏమైనా టాక్సేషన్ ఇంప్లికేషన్స్ ఉన్నాయా? ఈవెన్ స్మాల్ గ్రోత్ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కంపల్సరీ పడుతుంది. అది ఈజ్ ఇట్ వర్త్
ఇది ఈ క్యాపిటల్ గెయిన్స్ తీసుకొని వర్తా కాదా అనలైజ్ చేసుకొని అప్పుడు అవసరం ఉంటే రీడింగ్ చేయండి, లేదంటే స్విచ్ చేసుకొని ఓకే. దెన్ రీబ్యాలెన్స్ కానీ డైవర్సిఫై జస్ట్ జనరల్గా చేసుకొని ఈ ప్రాసెస్ ఫాలో అవడం తప్ప ర్యాండమ్గా నేచర్క్ రియాక్షన్ అంటే ఇది పర్ఫామ్ చేయట్లేదు ఇది విత్డ్రా, ఇది పర్ఫామ్ చేస్తుంది ఇది ఉంచుతాను తీసుకెళ్ళి అందులో వేస్తాను. సో ఏమవుతుంది, చాలామంది డూ ఇట్ ఇన్వెస్ట్ దెమ్సెల్స్ ఎవరైతే చేస్తారో డిఐవై ఇన్వెస్టర్స్ అంటారు, ఆర్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరికైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళు 3-4 చేసి ఉంటారు, అందులో ఆబ్వియస్లీ ఒకటి పర్ఫామ్ చేయకపోతే అంత అమౌంట్ విత్డ్రా చేస్తారు, తీసుకెళ్ళి పర్ఫామ్ చేసిన దాంట్లో వేస్తారు. లాజిక్ ఎస్ ఇట్ మైట్ బి గుడ్ ఇప్పుడున్న టైంలో, బట్ మీరు పర్పస్ స్టార్ట్ చేసినప్పుడు పర్పస్ని డిఫీట్ చేసినట్టే. ఓకే, మీ రిస్క్ పోర్ట్ఫోలియోలో ప్రపోర్షన్స్ మారిపోతాయి అన్నమాట. దెన్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ దీనిలోనే ఎస్పెషల్లీ ఈ సిచ్యువేషన్ ఏంటి, లాస్ట్ 1 yearలో ఇన్వెస్ట్ చేసిన ఎవరైనా ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్లో చాలా రోజులు నెగిటివ్గా చూశారు వాళ్ళ పోర్ట్ఫోలియోస్. ఓకే. ఎందుకంటే మార్కెట్స్ పర్ఫామ్ చేయలేదు, డౌన్లో వెళ్ళాయి. బట్ లాస్ట్ 2 months అక్టోబర్ నవంబర్లో ఇప్పుడు మళ్ళీ పాజిటివ్లో చూస్తున్నారు. చూడగానే ఏంటంటే పాత ఇన్వెస్టర్స్కి తెలుసు ఇలాంటి సైకిల్స్ వస్తాయి, మళ్ళీ మంచి సైకిల్ వచ్చినప్పుడు మీ రిటర్న్స్ చాలా బాగా అవుతాయని. బట్ కొత్తగా లాస్ట్ 1 yearలో ఎంటర్ అయిన వాళ్ళు మాత్రం ఇన్ని రోజులు నెగిటివ్గా చూసి ఇప్పుడు పాజిటివ్గా చూడడం నాకు వద్దురా బాబు మ్యూచువల్ ఫండ్స్, నేను చెయ్యను ఇన్వెస్ట్, ఇట్లా నెగిటివ్ పెట్టిన డబ్బుల కన్నా లోపలికి వెళ్ళిపోతున్నాయి నాకు వద్దు అని చాలామంది భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంపార్టెంట్ మీరు అడిగిన ప్రశ్న, ఎప్పుడైనా సరే ఒక సైకిల్ అనేది ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఎస్ నెగిటివ్ టైంలో 1 year ఉండింది, బట్ నౌ పాజిటివ్ టైం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు పట్టదు రికవర్ అయ్యి మంచి రిటర్న్స్ రావడానికి. ఓన్లీ ఒక 1 or 2 monthsలోనే నీకు కావాల్సిన రిటర్న్స్ అనేది జనరేట్ అయిపోతాయి. ఓకే. సో నెగిటివ్గా ఉన్నప్పుడు హోల్డ్ చేసిన వ్యక్తివి నీకు డబ్బులు అవసరం లేదు, మీకు నిజంగానే 2-3 years కోసం పెట్టుంటే మాత్రం జస్ట్ బికాజ్ ఇన్ని రోజులు నెగిటివ్గా ఉందని భయపడి పారిపోవద్దు, అది తీసేయొద్దు, విత్డ్రా చేయొద్దు, హోల్డ్ ఇట్ నౌ. మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుకున్నారు, పెట్టండి. దిస్ ఈజ్ నార్మల్. ఒక్కోసారి మార్కెట్స్ అనేది సైక్లికల్ నేచర్ ఉంటాయి, ఎప్పుడు లీనియర్గా పెరగవు. ఈక్విటీ ఎప్పుడైనా సరే అదే డెట్ ఫండ్స్ అంటాము, ఆర్ బాండ్ ఫండ్స్ అంటాము, ఆర్ ఎఫ్డీస్ అంటాము, ఇవన్నీ కూడా లీనియర్గా పెరుగుతాయి. వాళ్ళు 7% అంటే 7% రేటుతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ సిచ్యువేషన్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. వెరాజ్ ఎప్పుడైతే మన ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు స్ట్రేట్ లైన్లో వెళ్ళవు, పైకి పెరుగుతాయి ఫర్ షూర్, బట్ స్ట్రేట్గా వెళ్ళకుండా జిగ్జాగ్గా వెళ్తాయి, పక్కా పైకి వెళ్తాయి. ఓ పీరియడ్ ఇవాళ నుంచి ఒక 2 years తీసుకుంటే పక్కా మీరు 100 పెడితే 130, 120 అవుతుంది పక్కా. బట్ ఆ జర్నీ అనేది 101, 102, 103 స్ట్రేట్ లైన్లో అవ్వదు. 100 నుంచి 110 అవ్వచ్చు, మళ్ళీ 103 అవ్వచ్చు, మళ్ళీ 110 అవ్వచ్చు, 125 అవ్వచ్చు, 135 అవ్వచ్చు, మళ్ళీ వితిన్ 2 yearsలో మళ్ళీ 120 కూడా కావచ్చు. సో జర్నీ అనేది స్మూత్గా ఉంది, బట్ ఫర్ షూర్ ఇక్కడి నుంచి అక్కడికి మాత్రం గ్రో అవుతుంది. సో ఇప్పుడు సడన్గా పాజిటివ్ కనబడింది, నా డబ్బులు నాకు వచ్చాయని మాత్రం ఎగ్జిట్ అవ్వకండి. దిస్ ఈస్ ద గుడ్ టైం. మార్కెట్స్ రైజింగ్లో ఉన్నప్పుడు మేము చూసాం లాస్ట్ 3-4 monthsలో 24,000 నుంచి మళ్ళీ ఇప్పుడు 26,000 క్రాస్ అయింది నిన్న. అంతా బాగుంటే ఇప్పుడు యూఎస్ది ట్రేడ్ డీల్ కానీ, నిన్న బీహార్ ఎలక్షన్లో స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది, ఇవన్నింటి వల్ల మార్కెట్స్కి ఒక స్టెబిలిటీ వచ్చాయి. అండ్ Q2 రిజల్ట్స్ బాగా వచ్చాయి, ఫలితాలు, మన జీడిపి నెంబర్స్ అన్నీ బాగా ఉన్నాయి. అంతా బాగుంటే ఏంటంటే ఒక 6 monthsలో 29,000-30,000 కూడా మళ్ళీ నిఫ్టీ టచ్ అవ్వచ్చు. నీకు ఇన్ని రోజులు మిస్ అయిన గ్రోత్ కూడా వితిన్ షార్ట్ టైం అవ్వచ్చు అనమాట. సో ఇలాంటి టైంలో తీసే కన్నా కొంచెం వెయిట్ చేయండి. జస్ట్ బికాస్ ఇన్ని రోజులు పెరగలేదు కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేశాను, ఎవరో చెప్పారని, ఫ్రెండ్ చెప్పారని, టీవీలో చూశారని, ఎవరో సజెస్ట్ చేశారని చేశాను, బట్ నాకు అనుకున్నంత గ్రోత్ రాలేదు. 15-20% మార్కెట్కి 10-15% సంవత్సరంలో వస్తాయన్నారు, ఏమి రాలేదు, నెగిటివ్కి వెళ్ళిందని అట్లాంటి ఆలోచన లేకుండా ఇప్పుడు పెరుగుతున్న టైంని యూజ్ చేసుకోండి. ఇప్పుడు కుదిరితే ఇంకా కొంచెం యాడ్ చేయండి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇట్ ఈస్ గుడ్ టైం టు యాడ్ నౌ, అంతే తప్ప మంచి పెరిగే టైంలో మాత్రం విత్డ్రా చేసి నష్టాలు ఆర్ పర్మనెంట్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ టూల్ నుంచి బయటికి అనేది అన్హ్యాపీగా వెళ్ళకండి. ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజులు చూడండి. మీరు అనుకున్న టైం హొరైజన్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు స్టిక్ అయితే మాత్రం 99% ఆఫ్ ద టైం ఇన్వెస్టర్స్ అనుకున్న రిటర్న్స్ వస్తాయి. ఓన్లీ 1-2 సార్లు మాత్రమే మిస్ అవ్వచ్చు. బట్ అంత లాంగ్ పీరియడ్లో యూజువల్లీ ఎటువంటి మిస్సింగ్ అనేది ఉండదు. మీరు 15% అని ఎక్స్పెక్ట్ చేస్తే అంతే వస్తుంది. బట్ ఫస్ట్ 1 yearలోనే ఆర్ 1.5 yearలోనే రాలేదు అని బాధపడొద్దు. ఇప్పుడు మార్కెట్స్ ఆర్ రైజింగ్, మళ్ళీ వెయిట్ చేయండి ఇన్వెస్ట్ చేసి, ఆర్ కొంచెం ఇంకా అడిషనల్ యాడ్ చేయండి, కానీ ఇప్పుడు విత్డ్రా చేసి మంచి గ్రోత్ పొటెన్షియల్ని మిస్ కావద్దు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.